ఒకప్పుడు మనం కొనే ఆయిల్ మొత్తంలో 2% మాత్రమే రష్యా నుండి కొనేవాళ్ళం. మిగతా వివిధ దేశాల నుంచి కొంటుండేవాళ్ళం. ఇదివరకు 24 దేశాల నుంచి కొనేవాళ్ళం. మోడీ వచ్చాక 47 దేశాల నుంచి కొంటున్నాం. అయితే రష్యా డిస్కౌంట్ ఇవ్వడం వల్ల రష్యా దగ్గర నుంచి కొనుగోలు పెరిగింది. 5%, 7%, 9%, 30%, 35%. చైనా వచ్చేటప్పటికి వాళ్ళు కొనుక్కునేటటువంటి ఆయిల్‌లో 60-70% రష్యా నుంచినే కొంటోంది. ఎందుకంటే మనకంటే తక్కువకిచ్చారు చైనా వాళ్ళకి. అది నడుస్తోంది. అయితే చైనాకి మాత్రం 19% టారిఫ్‌లేసి, భారత్ మీద ఏకంగా 50% టారిఫ్‌లేసినటువంటి ట్రంపు, రష్యా ఆయిల్ కొనటానికి వీల్లేదంటూ పదే పదే ప్రకటనలు ఇస్తున్నాడు. నువ్వెవడు నా సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టమని అడగడాన్ని, నా దేశ ప్రయోజనాలకు అనుగుణంగా నేను చేస్తామని చెప్తున్నటువంటి భారతదేశం మమ్మల్ని ఎవడరా ఆపేది అనేటటువంటిది నిర్మోహమాటంగా చెప్తూ, అదే మొండితనాన్ని ప్రదర్శిస్తూ ఇంకా మరింత ఆయిల్ కొనుగోళ్లు పెంచింది. తాజా లెక్క ప్రకారం చూస్తే ఆగస్టు నెలలో, ఇప్పుడు మనం సెప్టెంబర్లోకి వచ్చేసాం, ఆగస్టు నెలలో చైనా 3.18 రూబెల్స్ సంబంధించినటువంటి ఆయిల్ కొంది. భారతదేశం 2.98 రూబెల్స్ కొన్నది. అంటే వాళ్ళకి దగ్గరగా వచ్చేసాం. చైనా మనకంటే ఇదివరకు 40% ఎక్కువ కొనేది. ఇప్పుడు చైనాతో సమానంగా కొనుగోలు చేసే స్థాయికి వచ్చాం. అంటే మనం ఏమాత్రం లెక్క చేయట్లేదు యూరప్ దేశాల యొక్క హెచ్చరికలు అన్నది మరొకసారి తెలుస్తుంది.